కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు నన్ను నీ ప్రియబిడ్డలందరినీ కూడా క్షేమకరంగా ఉంచి మీ రెక్కల చోటన భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ టీవీ ముందు కూర్చునేటువంటి మీ ప్రజలందరినీ ఒకసారి ముట్టండి, తాకండి నాయన. వారు ఏ సమస్యలతోటి ఉన్నారో, ఏ బాధలతోటి ఉన్నారో, ఏ వేదనలతో ఉన్నారో మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున ముట్టి నాయన వారికి ఉండేటువంటి వేదనలను తొలగించండి. కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి నాయన. వ్యాధిగ్రస్తులను ఈ క్షణమే ముట్టండి నా ప్రభు. నీ వాక్యం వినిచుండగా వారి హృదయాలను తెరవండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మీ యందు జీవించగలిగేటువంటి కృపణ ధన్యతను దయచేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సంలో చేరడమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి గత కొద్ది కాలం నుంచి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరి మీతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుని మరి మనం తెలుసుకోవడం ఎంతో గొప్ప సంగతి అయి ఉన్నది. ఎంతో కాలంగా మన జీవితాలను నిరర్థకముగా దేవుని తెలుసుకోకుండా దేవునికి మనము దూరస్తులై జీవించి ఉండవచ్చు. అయితే ఇక సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి దేవుని తెలుసుకోవడం, ఆయనలో జీవించటం, ఆయన కృపలను మనం పొందుకోవటం, ఆయనలో భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితాన్ని జీవించటం మనకెంతో శ్రేష్టమై ఉన్నది. దేవుని తెలుసుకున్న తర్వాత ఆయనలో జీవించినట్లయితే ఆయన యొక్క కృప మన మీద ఎంతో మెండుగా ఉంటుందనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా మనతో మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 9 verse 24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి. ఏ విధముగా అతిశయించాలండి? దేనిని బట్టి అతిశయించాలంటే మనుషుడు నీకుండేటువంటి భోగాలను బట్టి కాదు, నీకుండేటువంటి ఆస్తులను బట్టి కాదు, నీకుండేటువంటి స్తోమతను బట్టి కాదు, నీకు కలిగినటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు నీవు అతిశయించేది, గర్వించేది. దేనిని బట్టి అతిశయించాలని ప్రభువారు ఇక్కడ చెప్తున్నారంటే నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని నీవు గ్రహించి. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు, నీతి న్యాయాలను జరిగించేటువంటి ఈ గొప్ప దేవుడి నాకు ఉన్నాడో,
గొప్ప దేవుడు నేను స్వీకరించాను, ఆయన వలననే ఈ విధమైనటువంటి స్థితిలో నేను జీవిస్తూ ఉన్నాను అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకొని ఆయనలో జీవించటమే అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాం. నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటం బట్టి ఏ అతిశయించవలనో, ఇక్కడే ఆన్సర్ మనకి చెప్తా ఉన్నారు. ఇక్కడ దేనిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి గ్రహించాలి? దేవుడు నాకు ఈ చక్కని కుటుంబాల్లో ఈ మేలుని చేశారు అని నీవు గర్వించాలి. దేవుడు చేసినటువంటి కార్యాలని నీవు ఇతరులకి చెప్పుకోవడం ద్వారానే నీవు ఆయనను బట్టి అతిశయించాలి. నీకు కలిగినటువంటి సమస్తము కూడా దేవుడే ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని ఇతరులకు చెప్పటమే ఆయనలో అతిశయించడం అని ఇక్కడ మనకి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తేటతల్లముగా చెప్తా ఉన్నారు దేవుడు. అయితే దేవుని ద్వారా ఈ సమస్తమును మనము అనుగ్రహించబడి దేవుని ద్వారా ఇవన్నీ కూడా మనం పొందుకొని, ఇదంతా ఎవరు చేయలేదు, నేను చేసినటువంటి కష్టార్జితం వలననే ఇదంతా నేను సంపాదించుకున్నాను అని కొంతమంది మనుషులు అతిశయిస్తారు. నా కష్టార్జితం వలననే ఈ చక్కని గృహాన్ని కట్టుకున్నాను, నా కష్టార్జితం వలననే ఈ బిడ్డలను నేను చదివించుకొని మంచి ఉద్యోగాలు తెప్పించుకున్నాను అని కొంతమంది ప్రజలు ఏం చేస్తారని అంటే వాళ్ళ యొక్క స్వార్థాన్ని గురించే ఇతరులకు చెప్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రము కూడా నిజము కాదు. ఇదంతా కూడా దేవుని ద్వారానే జరిగింది. దేవుడే ఈ చక్కని కార్యాలు చేశాడు, దేవుడే ఈ చక్కని ఉద్యోగం చేశాడు, దేవుడే నా కుటుంబంలో చక్కని మేళ్ళు చేశారు, దేవుడే నా వ్యాధి నుంచి విడుదల చేశారు. అంతే తప్ప డాక్టర్ కాదు. డాక్టర్లో ఉంటేనే తప్ప దేవుడు ఆ యొక్క వైద్యం నీకు అంది ఉండేది కాదు. ఈ యొక్క వ్యాధి నీ నుంచి వీడేది కాదు, విడనాడేది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తెరగాలి ప్రియులారా. ఇటువంటి మేళ్ళు దేవుడే నాకు చేశాడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి క్షణము కూడా ఇతరులకు చాటి చెప్పడమే ఆయన గురించి అతిశయించడం అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. దేవుడే నాకు ఈ సమస్తము ఇచ్చారు, దేవుని కృప వలన చక్కని గృహాన్ని కట్టుకున్నాను, దేవుని దయ వలన ఈ మంచి కార్యాలన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను, దేవుని దయ వలన క్రితములో జరిగినటువంటి హీనస్థితి కంటే ఇప్పుడు గొప్ప స్థానంలో నేను నివసిస్తూ ఉన్నాను అని నీవేం చేయాలంటే క్షణం క్షణము కూడా దేవుని గురించి నీవు ఆనందించాలి. దేవుడు చేసేటువంటి పనులను గురించి నువ్వు ఇతరులకి చెప్పుకుంటూ ఉండాలి. అదే అట్టి వానిలో ఆ విధముగా చెప్పుకునేటువంటి మనుష్యులను పట్ల నేను ఆనందిస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చూసారా ఎంత చక్కని మాట ఇది. కాబట్టి ఇటువంటి సత్యాలని గుర్తెరిగి ప్రతి మనుషుడు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ఉండాలి. అంతేకాదు కీర్తనల గ్రంథము 119 2వ అధ్యాయంలో ఈ విధముగా మాట్లాడుతున్నారు. బుక్ ఆఫ్ సామ్స్ 119 verse 2 ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. చూసారా ఎంత చక్కని మాట. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. ఆయన శాసనములు గైకొలుచు అంటే ఆయన పరిశుద్ధ గ్రంథములో చెప్పేటువంటి మాటలు, ఆయన గ్రంథంలో ఉండేటువంటి చక్కని మాటలు చదువుకోవటం, పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి మాటల ప్రకారముగా జీవించటం, ఆయన శాసనములను గైకొనుచు ఆయన చెప్పేటువంటి మాట వినటం, మనసులో ఉండేటువంటి హేయ కార్యాలన్నింటినీ కూడా తీసివేయటం, దేవునికి విరుద్ధముగా క్రితములో జీవించినట్లయితే ఆ విరుద్ధమైనటువంటి మనసును తీసివేసుకోవటం, మంచి కార్యాలు దేవుని పట్ల చేయటం, దేవుని బిడ్డలను అసహించుకునేటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఒకడు భక్తిపూర్వకముగా ఉంటే ఆ భక్తిని చూసి ఓర్వలేనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా హేయమైనటువంటి
క్రియలు, దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు, దేవుడు అంగీకరించలేనటువంటి పనులు ఇవన్నిటినీ కూడా తీసివేసుకోవాలనంటే నీవు పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ఆచరించాలి. పరిశుద్ధ గ్రంథంలో మాటలు నీవు వినాలి, వాటి ప్రకారంగా జీవించాలి. అదే ఆయన యొక్క శాసనాలను గైకోవటం అంటే, ఆయన యొక్క మాటలు వినటం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చక్కగా విని చక్కగా చదువుకొని వాటి ప్రకారముగా జీవించటమే ఆయన యొక్క శాసనాలను గైకొనటం అంటే. ఆయన మాట వినటమే. ఈ లోకంలో చాలామంది చూసినట్లయితే దేవుని యొక్క మాటలను వినటానికి చాలామంది ఇష్టపడరు. చక్కని మాటలు, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు, ఏ మాట చూసినా సరే చాలా విలువైనటువంటి మాటలకు స్థానం ఇవ్వలేకుండా విలువలేనటువంటి మాటలకు స్థానం ఇచ్చేటువంటి మనుషులు ఉన్నారు. అట్టి వారిని మరి నేను ఆనందించట్లేదు, అట్టి వారిలో నేను జీవించట్లేదు, అట్టి వారు నాకు అసహ్యులు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ శాసనాలను ఎవరైతే గైకుంటారో, ఆయన మాటలను ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆయన బాటలో ఎవరైతే సక్రమంగా నడుస్తారో వారి పట్ల నేను ఆనందించుచున్నాను. ఆయనను వెదకువారు ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. పూర్ణ హృదయం అంటే నిండారైనటువంటి మనసుతో దేవుడు గొప్ప కార్యాలు నా పట్ల చేశాడు అనేటువంటి హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతోటి, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం కావాలి మనిషికి. అటువంటి విశ్వాసంతోటి నీవు దేవుని వెతికినట్లయితే నీ ఎడల ఆయన కృప చూపిస్తాను అని ఇక్కడ వాక్యం ద్వారా మనకు మాట్లాడుతున్నారు. ఇటువంటి కృపనిచ్చేటువంటి దేవుడు, ఇటువంటి జాలి కలిగినటువంటి దేవుణ్ణి మనము సంపాదించుకోవటం ఎంతో మేలు. అలా సంపాదించుకోవటం ద్వారా నీ పట్ల దేవుడు ఆనందిస్తాడో అని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, మరి ఇటువంటి ఆనందాన్ని కోల్పోయి కుటుంబాల్లో విచారము, వేదన, శోధన మరి మనం కావాలని కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకనంటే మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి రాలేక, మన తండ్రి అయినటువంటి దేవుని అసహించుకొని, మన తండ్రి అయినటువంటి దేవుని పట్ల భక్తి శ్రద్ధలతో నీ యొక్క జీవితాన్ని జీవించలేక ఉండటాన్ని బట్టి మన యొక్క వేదనలు, శోధనలు కుటుంబాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దేవుని నమ్ముకునేటువంటి వారు ధన్యులు. పూర్ణ హృదయంతోటి ఆయనను అంగీకరించినటువంటి వారు, ఆయనను సేవించినటువంటి వారు ధన్యులు. ధన్యులంటే చాలా గొప్పవారు. ఈ లోకములో ఇంత ధన్యత ఏ విధమైనటువంటి పనిలోనూ ఉండదు. ఏంటనంటే దేవుని నమ్ముకునేటువంటి వారు ధన్యులు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దీవించినట్లయితే నీకెంతో మేలు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధముగా మాట్లాడుతున్నారు. డిట్రోనమీ చాప్టర్ 30 verse 19. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. చూసారా ఇక్కడ ఏమంటున్నారో? నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవము కూడా నీకే ఇచ్చాను, మరణము కూడా ఇక్కడే ఉన్నది, ఆశీర్వాదము కూడా ఇక్కడే ఉన్నది, శాపము కూడా ఇక్కడే ఉన్నది. ఇక్కడే ఉన్నది అంటే నీ ఎదుట ఇవన్నీ కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. మరణము ఇక్కడే ఉన్నది, ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్, గాడ్ విల్ గివ్ యూ బ్లెస్సింగ్స్. కాబట్టి ఆ యొక్క బ్లెస్సింగ్స్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఏం తీసుకుంటున్నావు అంటే మరణాన్నే ఎక్కువగా నువ్వు సేవిస్తూ ఉన్నావు, మరణానికి దగ్గర అవుతూ ఉన్నావు. ఎందుకనంటే దేవుని పట్ల నీవు సరి అయినటువంటి మార్గంలో నీవు నడుచుకోవటం లేదు. కాబట్టి ఏమవుతుంది? నీకు మరణానికి చేరువైపోతా ఉన్నావు. నీ ఎదుట ఉంచి ఉన్నాను కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు
నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. దేవుడు నీకు చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, చాలా చాయిస్ ఇచ్చాడు నీకు ఇక్కడ. ఏమని? ఇవన్నిటినీ కూడా నీ ముందే ఉంచుతున్నాను, ఆశీర్వాదాన్ని ఉంచాను, మరణాన్ని నీ ఎదుటే పెట్టాను, జీవము కూడా నాలోనే ఉన్నది, తర్వాత శాపము కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ ఎదుట పెట్టి ఉంచాను నేను. అయితే నీవన్నిటిలో ఏది మంచిదో నీవు కోరుకో, ఏది మంచిదో నువ్వు స్వీకరించు. చాయిస్ యువర్ సెల్ఫ్. నువ్వేం కోరుకోవాలంటే జీవాన్నే కోరుకోవాలి. ఎందుకనంటే మనకు జీవం కలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, జీవం కలిగినటువంటి దేవుడు మనతో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మరణం అక్కర్లేదు, ఈ శాపము అక్కర్లేదు. నీకేం కావాలనంటే జీవము, ఆశీర్వాదాన్ని నీవు కోరుకో. జీవం ఎక్కడి నుంచి వస్తుందయ్యానంటే ఆయనలో నీవు నివసించినట్లయితే, ఆయనతో జీవించినట్లయితే, ఆయన బాటలో నువ్వు నడిచినట్లయితే, ఆయన వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, ఆయన శాసనాలని నీవు గైకొనున్నట్లయితే ఏమొస్తుంది అంటున్నారు ఇక్కడ? జీవం వస్తుంది. జీవాన్నే నువ్వు కోరుకో, నువ్వు తీసుకో. తద్వారా దేవుడు నీకు ఆశీర్వాదాలను ఇస్తాడు. ఇంకేమంటున్నారు? ప్రాణమునకు మూలమైనది దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు? ఆయన వాక్యాన్ని హత్తుకోవడం, ఆయన వాక్యాన్ని విలువివ్వటం, ఆయన మాటలు వినటం. ఎంతసేపు చెప్పుకున్నా సరే దేవుని గురించి తనివి తీరనటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సమస్తము కూడా నీకు ఆయన దయచేస్తాడు. ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆయనను హత్తుకోవటమే, ఆయన్ని ప్రేమించటమే, ఆయన మాటలు వినటమే, ఆయన గ్రంథం ప్రకారంగా ఆయన చెప్పినటువంటి మాటలను మన చెవిని పెట్టి వాటి ప్రకారంగా జీవించి అవి ఇతరులకు బోధించటమే. అలాగా బోధించినట్లయితే నువ్వు దేవునికి దగ్గరగా చేరువవుతావు, దేవుని కుమారుడిగా నీవు జీవిస్తావు, దేవుని కుమార్తెగా నీవు జీవిస్తావు. ఎందుకనంటే దేవుని నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి. ఆయన వాక్యముతోటి ఎల్లప్పుడూ కూడా మనము కడుగుకోవాలి. దినదినము కూడా మనము అనేక రకాలైనటువంటి విధములుగా పాపంలో పడిపోతూ ఉంటాం. పాపంలో పడిపోతూ ఉంటామనంటే ఎదుటివాడిని గురించి నీవు అసహించుకునేటువంటి మనసే నీకు పాపంతో నిండి ఉన్నది. నీలో ఉండేటువంటి అసూయ స్వభావాల చేతే నీ హృదయం అంతా కూడా వేదనతోటి శాపముతోటి నిండిపోయి ఉంటా ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు దేవుని దగ్గరికి రాలేవు, దేవునిని అంగీకరించలేవు, దేవుని మాటలను నీవు వినలేవు. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. మంచి క్రియలు చేయుట నీతివంతునికి ఆనందకరము, అది పాపము చేయువారికి భయంకరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మంచి కార్యాలు చేయటానికి నీతివంతుడికి ఎప్పుడు కూడా మంచివాడికి ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మంచి మనసుతో ఉంటాడు కాబట్టి ఇతరుల పట్ల మంచి కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. పాపం బాధల్లో ఉన్నారా వాళ్ళు అనేటువంటి సంగతిని ఈయన గుర్తెరిగి ఆ బాధలో ఆయన పాల్పడుతూ ఉంటాడు. ఎంతైనా సహాయం చేయాలనేటువంటి ఆ యొక్క మంచి మనసుతో పూనుకుంటూ ఉంటాడు. ఆ మంచి కార్యాలు చేస్తారు ఇతరుల పట్ల. దేవుని బిడ్డలను ప్రేమించేటువంటి వారు చాలామంది ఈ విధమైనటువంటి క్రియలు చేస్తారు. మాటల ద్వారా కడుపు నిండదు, క్రియల ద్వారా వాళ్ళ యొక్క హృదయాలని తేటతెల్లముగా మంచిగా తేలిక పడేటటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఎవరో దేవునిని తెలుసుకునేటువంటి బిడ్డలు,
ఈ విధమైనటువంటి క్రియలు చేయటం మంచి వారికి అలవాటు. మంచి పనులు చేయటం వారికి అలవాటు. అయితే ఈ పనులు చేసేటువంటి వారిని చూసేవారికి ఎలా ఉంటుందనంటే చాలా భయంకరంగా కనపడతా ఉంటుంది. ఏంటంటే నా మీద ఎక్కువగా దేవునిలో మంచి ఉన్నతంగా జీవిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి, నేను అది చేయలేకపోతున్నాను. ఏంటి ఈమె ఈ రకమైనటువంటి పరిచర్య దేవుని బిడ్డలకు చేస్తుంది, ఏంటి ఈ రకమైనటువంటి ధనాన్ని దేవుని కొరకు హెచ్చిస్తూ ఉంటుంది అనేటువంటి భయం, ఆందోళన ఎవరికి కలుగుతుంది అంటే చెడ్డవారికి కలుగుతూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేని, వారవలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. కానీ అటువంటి వారికి దేవుని రాజ్యంలో స్థానము ఏమాత్రము కూడా లేదు. మంచి పనులు చేయుట నీతివంతునికి ఆనందకరము, అది పాపాత్మునికి భయంకరముగా కనపడును. కాబట్టి ప్రియులారా, ఈ గ్రంథంలో ఎన్నో చక్కని నిగూఢమైనటువంటి సత్యాలు మన కొరకు దేవుడు వ్రాసిపెట్టి ఉంచాడు. అందుకనే చెప్తున్నారు, నా శాసనములను గైకొనుచు నన్ను ప్రేమించు వారికి మరి ఏమంటున్నారు ఇక్కడ, ధన్యులు. నన్ను ప్రేమించే వారు ధన్యులు, ధన్యకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళకిస్తాను. నన్ను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని ఉండినట్లు జీవమునే కోరుకొనిడి. జీవము కావాలి, లివింగ్ లైఫ్. చూసారా, ఆ నిత్య జీవాన్ని మనం కోరుకున్నట్లయితే మరి దేవుని యొక్క రాజ్యములో మనకే మంచి స్థానము కలుగుతుంది. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ రకంగా మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 6 వెర్స్ 6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది. నీకేం కావాల్సి ఉన్నది? దేవుని గూర్చిన జ్ఞానము కావాలి, దేవుని గురించిన మాటలు కావాలి, దేవుని చెప్పేటువంటి వాక్యాలు కావాలి. ఆయన ప్రకారం నువ్వు జీవించినట్లయితే మరి నీ కుటుంబంలో శాంతి, సమాధానము, అన్నిటికంటే ముఖ్యంగా జీవాన్ని నీవు కోరుకుని జీవించినట్లయితే దేవుడు నీ యందు ఆనందిస్తాడనేటువంటి సత్యాన్ని చెప్తున్నారు. అట్టి కృప మనందరకు ఆయన దయచేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఇండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా, కళ్ళు మూసుకొని. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. ఎంతవరకు నీ ప్రియ బిడ్డలకు చక్కని వాక్యాలు మరి వినిపింపు చేసి ఉన్నారు నాయన. మరి జీవాన్నే కోరుకునేడని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా. కృత జీవితంలో అయితే నా ప్రభా మరి ఎంతోమంది మిమ్మల్ని తెలుసుకోకుండా నా ప్రభా మీకు విరుద్ధంగా జీవించినటువంటి పరిస్థితిని తీసివేసి నా ప్రభా ఇక నుంచి అయినా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని మీ ప్రియబిడ్డలకు ప్రసాదించమని, కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయమని, వ్యాధిగ్రస్తులను ముట్టమని, కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వారిని కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయమని, అన్నిటికంటే ముఖ్యంగా నీ ప్రియబిడ్డలు మిమ్మల్ని తెలుసుకుని
మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోకంలో చేరను నా ప్రభుని ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.